నా పేరు బాలు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఒకరోజు ఆదివారం వీక్ ఆఫ్ ఉండడంతో మధ్యాహ్నం భోజనం చేసి టీవీ చూస్తూ కూర్చున్నాను. మా ఎదురింట్లో ఒక ఆంటీ ఉంటుంది. తన పేరు చాందిని. సడన్ గా వచ్చినాడు దగ్గర నిలబడి టీవీ రావడం లేదు, ఒక సీరియల్ మిస్ చేయకుండా చూస్తాను, మీరేమీ అనకుండా మీ ఇంట్లో చూడవచ్చా అని అడిగింది. ప్లీజ్ రండి లోపలికి కూర్చొని సోఫా చూపిస్తూ రిమోట్ తన చేతికిచ్చాను. తనేదో ఛానల్ పెట్టి సీరియల్ చూడ్డంలో మునిగిపోయింది. నేను మరో సోఫాలో పేపర్ చదువుతూ కూర్చున్నాను. అప్పుడప్పుడా ఓరకంటగా నా వైపు చూడడం నేను గమనించాను. మంచి ఒంపు సొంపులతో ఉన్న అమ్మాయిల్ని మగవాళ్లు ఎలా చూస్తారో అలా ప్రియ కూడా నన్ను అలానే చూస్తుంది. నేను ఏమి చూడనట్టే పేపర్ చదువుతున్నట్టుగా నటిస్తూ కూర్చున్నాను. 10 నిమిషాలకు అడ్వర్టైజ్మెంట్ మొదలయ్యాయి. చాందిని ఉండి, బాలుగారు, నేను మీ బాత్రూమ్ కి వెళ్ళవచ్చా అని అడిగింది. సరే అని నా బెడ్రూమ్ లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ చూపించాను. 2 నిమిషాలు తను బయటకు వచ్చి, బాలుగారు, నా బట్టలు అన్నీ తడిచిపోయాయండి అని అంది. అయ్యో, ఎలా తడిచిపోయాయి అని అడిగాను. నాకు తెలియక షవర్ ఆన్ చేశాను. అవునా, పర్లేదండి, నా డ్రెస్ ఇస్తాను, మీరు మార్చుకోండి అని డ్రెస్ ఇచ్చి దగ్గరగా నిలబడ్డాను. అప్పుడు బాలుగారు, మీరు అటు తిరగండి, నాకు సిగ్గుగా ఉంది అని అంది. అలాగేనని తిరిగి నిలబడ్డారు. కానీ షోకేసుకున్న అద్దంలో తన బట్టలు మార్చుకునేది నాకు స్పష్టంగా కనబడుతున్నట్లుగా తనకు తెలియదు. అలా చేంజ్ చేస్తూ అప్పుడప్పుడు వెనక్కి తిరిగి వచ్చా అని అడుగుతున్నా. ఇప్పుడే వద్దు అని బదులిస్తుంది. పూర్తిగా మార్చుకున్నాక మంచం మీద కూర్చుని సరే అయ్యింది, తిరగొచ్చు అంది. నేను మంచాలకి మరింత దగ్గరికి వచ్చాను. కళ్ళు చెదిరే అందం తనది. అందమైన కళ్ళు, సన్నని నడుము, మరింత మైమరిపించే ఆమె యొక్క అందాలు అలానే చూస్తున్నాను. నాలో నేను అదుపు తప్పుతున్ననేమో అని అనుకుంటున్నాను. అప్పుడు చాందిని ఉండి, బాలుగారు, ఇక వెళదాం, అడ్వర్టైజ్మెంట్స్ అయిపోయింది, పదండి అని హాల్లోకి వెళ్లి కూర్చున్నాము. అలా చాలా సేపు అయ్యింది. టీ తాగుతారా చాందిని గారు అని అడిగాను. సరే అని అంది. నేను లేచి కిచెన్లోకి వెళ్లాను. వెనక నుంచి వచ్చి, అయ్యో, మీరు వెళ్లి కూర్చోండి, నేను రెడీ చేసి తెస్తాను అని అంది. సరే అయితే నీ ఇష్టం అని నేను వంటింట్లో నుంచి బయటికి వచ్చేశాను. మీ అన్న లోపలికి వెళ్తుంటే తన వెనుక భాగాన్ని అలా చూస్తూ ఉండిపోయాను. చాందిని మీ గట్టిగా హగ్ చేసుకోవాలని ఎలా అని ఆలోచిస్తున్నాను. అంతలో ఒక్కసారిగా కిచెన్లో నుండి చాందిని అరుపు వినిపించింది. ఏమయ్యుంటుంది అని నేను కిచెన్లోకి పరిగెత్తుకుని వెళ్లి చూస్తే తన భయంతో నన్ను గట్టిగా హాగ్ చేసుకొంది. ఏంటి, ఇది కలా నిజమా అని మనసులో నేను అనుకున్నాను. ఏమైందండి అని అడిగాను. అక్కడ కాక్రోచ్ ఉంది అని అంది. నాకు ఒక్కసారిగా ఏమాత్రం నవ్వు ఆగలేదు. ఇక ఆమె నన్ను గట్టిగా అలా అని పట్టుకుంది. నేను కూడా ఇది మంచి అవకాశం అని తనను అలానే గట్టిగా పట్టుకున్న ఉన్నాను. కొద్దిసేపటికి తాను ఇంకా గట్టిగా హత్తుకుని నాకు ముద్దులు పెట్టసాగింది. నేను కూడా ఆమె నడుము మీద చెయ్యి వేసి అలా మెడపై ముద్దులు పెట్టేసాగాను. చాందిని ఎంతో ఆకలితో ఉన్నట్టు ఎదురు చూస్తుంది. ఇక చేసేది ఏమీ లేక ఇద్దరం కలిసి ఒకరినొకరు హత్తుకుని సంతోషించాము.